నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ధాన్యం కల్లాలను పరిశీలించి ధాన్యం సేకరణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న మంత్రి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ఆయన్ను గజమాలతో, రైతులు వరికంకుల మాలలతో సన్మానించగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణపై అసెంబ్లీలో గళమెత్తిన ప్రశాంతిరెడ్డి వంటి నాయకురాలు ఉండడం కోవూరు రైతుల అదృష్టం అని కొనియాడారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శిస్తూ ప్రతి జిల్లా నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమని, గోనె సంచుల కొరత లేకుండా సకాలంలో లారీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు ఇచ్చుకోవచ్చని, 22% తేమ ఉన్న గిట్టుబాటు ధర కల్పిస్తామని, మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేకరించిన సోనా మసూరి, బీపీటీ రకాలను మధ్యాహ్న భోజనానికే వాడుతామని, రైతులను ఆదుకోవడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్యేయం అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పగానే స్పందించి సమస్యల పరిష్కారానికై పరిశీలనకు వచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూనే రేషన్ కార్డుల విభజన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వాళ్ళ చేతిలోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. లోతుగా వెళ్తే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగాన్ని. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలే మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది, ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించామో, మేము తెలుసుకున్నామో మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రైతుల్ని సంతృప్తిగా ఉంచాలి, రైతులు సంతోషంగా ఉంటేనే మనకు ఓట్లు పడతాయని తపనతో పనిచేస్తారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికల సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యం 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగగొట్టేసి వెళ్ళిపోయారు, బాకీలు పెట్టేసి వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని వాడుకొని డబ్బులు డైవర్ట్ చేసి రైతాంగానికి దాదాపు 6 నెలలు 9 నెలలు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఆ రోజున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రైతాంగానికి మేము కాపాడుకుంటాం, కూటమి ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతగా తీసుకుని ఎన్ని ఆర్థిక కష్టాలైనా సరే మేము నిలబడతామని మాట ఇచ్చాం ఆ రోజున. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఆలోచనతోటి మేము రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఈ సంవత్సరం చాలా గర్వంగా చెప్తున్నాం మీకు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2024లో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నులకి మనం పెంచాం. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర నుంచి మనం సిద్ధం అవ్వడమే కాకుండా 11,130 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాం. అందులో 10,850 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతులకు చెల్లించాం. ఇందాక కూడా మేము కూర్చొని రైతు సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే వాస్తవంగా సమాచారం పూర్తి స్థాయిలో మీకు చేరలేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ 4 జిల్లాల్ని నేను ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారికి చెప్పాను, నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎన్నో సందర్భాల్లో
ఎమ్మెల్యే గారు శాసనసభలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి దాదాపు 2 నెలల ముందు నుంచే ప్రస్తావిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. సమస్య వచ్చిన తర్వాత మనం మేలుకోవడం కాదు, సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు పడిన కష్టం ఏ విధంగా ఒక కుటుంబాన్ని పోషించడానికి, సమాజంలో ఎక్కడ కూడా ఆహార భద్రతలు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు అనే భావనతోటి ఏ విధంగా రైతు కష్టపడి ఆ గింజల్ని పండిస్తాడో మనందరికీ తెలుసు. కష్టపడి పండించిన తర్వాత వ్యవస్థలో ఉన్న పొరపాట్ల వలన నానా ఇబ్బందులు పెడితే రైతు కళల్లో ఆవేదన తప్ప ఇంకేం కనపడుతుంది చెప్పండి. ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. మా కూటమి ప్రభుత్వం నుంచి 100% రైతాంగానికి మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కువగా మనకి కొవ్వూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతాల్లో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను, 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 మంది 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. కానీ సరిపోదు. ఆ మాట ఎందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న రైతు సోదరులకు, స్టేజ్ ముందున్న రైతు సోదరిమణులకు, తెలుగుదేశం నాయకులకు, కూటమి నేతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు రైతుల కోసం. అందులో ఒకటి మీకు అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభవ కింద రైతులకి, ప్రతి ఒక్క రైతులకి మనం అకౌంట్ లో 20,000 వేయడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కోవూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిరి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర మనం అంతకు ముందే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, ఈ మిగతా ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా తెలపడం జరిగింది. ఏమనంటే ముందుగా రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ మన దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది, అన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఏది ట్యాగ్ చేస్తే ఆ మిల్లు వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏది ట్యాగ్ చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం రైతులు అక్కడికి ధాన్యం పంపించుకోవచ్చు అనే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవన్నీ మేబీ కొంతమంది రైతులకి తెలియకపోవచ్చేమో, మిగతా అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంది.
ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మనం వాట్సాప్ లో కూడా మీరు ఏ మిల్లుకి ధాన్యం పంపించవచ్చో మీరే ఎంచుకోవచ్చు, ఏ టైంకో ఏ రోజు మీరే దాన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మరోసారి కూడా చెప్తున్నాను నేను, అధికారులు అందరూ కూడా రైతులకు అండగా నిలబడి తెలియని రైతులకి, సన్నకారు రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, మీకు మా కోవూరు రైతు సోదరుల వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా మీకు రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అన్ని తెలియజేసుకున్నాం. దయచేసి వాటిని అన్నింటినీ కూడా మీరు సరిచేస్తారని చెప్పి ఇప్పుడే మీరు కూడా చెప్పడం జరిగింది. సరిచేస్తానని, సరిచేసే పోతాను నెల్లూరు నుంచి అన్నారు. తప్పకుండా సరిచేసి రైతులకి మీరు అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రైతులకి అండగా నిలిచే నాయకులని చెప్పి మీరు మరోసారి నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఒక సమస్య ఎదుర్కొంటున్నారు సార్, విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుంటున్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీకి, రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ న్యాయం జరుగుతుంది అని ఒక భరోసా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe SS News AP.